చుట్టాలందరూ వెళ్ళిపోయారు. ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, మమ్మీ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంట్లో పనులన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి చేస్తున్న టైంలోనే మా పిన్ని బాబాయ్ వచ్చారు. అంటే మా ఆయన వాళ్ళ మేనమామ అత్తమ్మ. రాగానే మా బాబాయ్ ఒకటే మాట అన్నాడు, ఎప్పుడు ప్రొఫెషనల్ గానే వీడియోస్ చేస్తుంటావా, ఇట్లాంటి వీడియోస్ పెట్టాలి అని చెప్పి నిజంగానే నాకు తెలియకుండా వీడియో తీసారు. అయినా మన ఇంటి పనులు మనం చేసుకోవడంలో తప్పేముంది. పూజ రోజు రాలేదు కానీ థర్డ్ డే వచ్చారు. అప్పుడు ఇంకా కట్నాలు పెడదామంటే మేమేమో డబ్బులు తీసుకోలేదు. అందుకే ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు మా కోసం. సీతారాముల కళ్యాణం, చుట్టుముట్టు దేవతలందరూ, జనక మహారాజు సీతాదేవిని శ్రీరాముడి చేతిలో పెడుతున్న ఫోటోని చూసి నిజంగా నిజంగా చాలా 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 మంచిగా అనిపించింది. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు షిఫ్టింగ్ కష్టాలు మామూలుగా లేవు మావి. ఇంకా చాలా అలసిపోయినాం. అయితే బయట నుండి మా ఆయన బిర్యానీ తీసుకొచ్చేసిండు. ట్విస్ట్ ఏంటంటే ఇవాళ ఫ్రైడే, నేను నాన్ వెజ్ తినను. ఎప్పుడైనా వచ్చిన గెస్ట్లకి మనము నార్మల్ గా కూరగాయలు వండి పెట్టినామే అనుకోండి, చాలా హర్ట్ అవుతారు. చికెనో మటనో ఏదో మనకు తోచింది తినిపించి పంపిస్తే వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ. ఏమంటారు? చిన్నగాడితే ఫుల్ హ్యాపీ.